గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? దేవాది దేవుని నామంలో మరి మీరందరూ బాగున్నారని, మీరు దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నాయని, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడని, దేవుడు మిమ్మల్ని అనేకమైన వాగ్దానాల చేత ప్రభు అనుదినము మీతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తూ మరి మిమ్మల్ని అనేకమైన విషయాల్లోనికి మరి దినంలోనికి నడిపిస్తున్నాడని నమ్ముతున్నాను. ఫిబ్రవరి 7వ తేదీన మరి మనందరం కూడా ఈ రీతిగా కూడుకోవడం ప్రభు చిత్తమై ఉన్నది. కాబట్టి మరి ఒక దినమున ప్రభు మనకిస్తున్న వాగ్దానం ద్వారా మనం ముందుకు వెళ్దాం. యాకోబు 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాము. ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఏమాత్రము సందేహింపకూడదు, విశ్వాసముతో అడగవలెను. మరి ఈ మాటను చూస్తున్నాము. ఇప్పుడు మన శ్రమల నిమిత్తమై ఈ మాట మాట్లాడడం జరుగుతుంది. శ్రమ అన్న, శోధన అన్న మరి గ్రీకు భాషలో పైరాస్మై, ఇది మరి పాపము చేయడానికి ప్రలోభాలు కావు. ఈ శ్రమ అనేది, శోధన అనేది పాపాలు చేయడానికి ప్రలోభాలు కావు. కానీ మరి ఈ లోకానుసారంగా మనకు కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని వేదనలు సాతాను నుండి, ఈ లోకము నుండి వస్తూ ఉంటాయి. అయితే వాటిని మనము మరి విశ్వాసంతో ఆనందంగా ఎదుర్కోవాలి. మనకు వస్తున్న శ్రమలు, మనకు వస్తున్న బాధలు ఆనందంగా విశ్వాసంలో ఉంటూ మనం వాటిని ఎదుర్కోవాలి. ఎప్పుడైతే ఈ శ్రమల్ని, ఈ శోధనల్ని మనము విశ్వాసంలో ఉండి ఎదుర్కొంటామో అవి మనల్ని ఏం చేస్తాయి అని అంటే, మనలో ఉన్న ఈ సహనాన్ని పెంపొందిస్తాయి. మన జీవితంలో ఎదుర్కొంటున్న ఈ శ్రమలను, ఈ కష్టాలను, ఈ నిందలను, ఈ వేదనలన్నిటినీ మనం సహనంతో మరి ఉండి ఆనందిస్తున్నప్పుడు అవి మనలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. మనలో ఎంత వేదన ఉన్నా కూడా, ఎంత కష్టం ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా, సహనం అనేది ఒకటి మనము కలిగి ఉంటున్నప్పుడు అది మన సహనాన్ని అభివృద్ధి చెందిస్తూ ఉంటాయి. కాబట్టి పట్టుదలతో మనము ఉండాలి. పట్టుదలతో విశ్వాసంలో ముందుకు సాగాలి. ఎన్ని కష్టాలను, ఎన్ని వ్యతిరేకతలను, ఎన్నో మనము ఎదుర్కొంటున్నప్పుడల్లా మనం ఏం చేస్తుంటామనంటే, మన జీవితంలో మనం ఇంకా దృఢంగా ఉంటాము. మన జీవితంలో దెబ్బ మీద దెబ్బ, మనకు వస్తున్న శ్రమ మీద శ్రమ కలుగుతున్నా, ఎప్పుడైతే ఈ కష్టాలు, ఈ నష్టాలను మనము సహనంతో మరి ఓపికతో మనం సహించుకుంటూ, ఆనందించుకుంటూ మనం పోతూ ఉంటామో అప్పుడు మన జీవితంలోనికి విశ్వాసం ఇంకా గట్టిగా ఉంటుంది. మన ప్రభువు సెలవిస్తున్న ప్రకారంగా విశ్వాసం ఉంచి సందేహింపక మనము అడగాలి. అవి ఎప్పుడైతే మనము అడుగుతామో మన జీవితంలో అద్భుతాలు దేవుడు చేసి చూపిస్తాడన్నట్టు. మరి యాకోబు జీవితంలో కూడా మరి ఎన్నో శ్రమలు, యాకోబు జీవితంలో కూడా ఎన్నో మరి నిందలు, అవమానాలు, మరి ఎన్నో శోధనలను యాకోబు ఎదుర్కొన్నాడు. యాకోబు జీవితంలో మరి వచ్చిన ఈ శోధనలను, ఈ శ్రమలను అన్నిటినీ కూడా యాకోబు పరీక్షగా మరి నిర్ణయించుకున్నాడు, పరీక్షలుగా ఎదుర్కొన్నాడు. తన జీవితంలో వస్తున్న ప్రతి అనుభవంను ఒక పరీక్షగా భావించాడు. కాబట్టి మరి దేవుడు ఒక వ్యక్తికి కష్టాన్ని కలిగిస్తాడని, నష్టాలు కలిగిస్తాడని, శోధనలు తెప్పిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. కాబట్టి మనము ఎలాంటి వారిగా ఉండాలని అంటే, శోధనలు వస్తున్నప్పుడు, మరి నష్టాలు వస్తున్నప్పుడు, పరీక్షలు మనకు ఎదురవుతున్నప్పుడు వాటన్నిటిలో కూడా మనం ఎదుర్కొన్న వారంగా నిలబడాలి. మరి ధైర్యవంతులుగా నిలబడాలి, మరి విశ్వాసంతో నిలబడాలి. అంతేగాని మరి నీవు దేవునికి ఇష్టం లేదేమో అందుకే ఈ శ్రమ వచ్చిందేమో, నేను దేవునికి ఇష్టం లేనేమో అందుకే నాకు ఈ శ్రమ వచ్చిందేమో అనడానికి కాదు.
దేవుడు మనకు దేవుని వలన మనకు ఒకవేళ శ్రమ వస్తుంది, లేకపోతే దేని వలన మనకు బాధ కలిగింది, సాతాను వలనో లేకపోతే ఈ లోకం వలన మనకు బాధ కలుగుతుంది, ఈ లోకంలో మనకి ఏదైనా శ్రమ వచ్చింది అని అంటే అది దేవుడు మనల్ని బలపరచడానికి మాత్రమే తప్ప కానీ మనల్ని పరీక్షించడానికి కాదు, మనల్ని మరి అంటే అయిష్టంగా అయిన జీవితంలో మనం ఉన్నామని కాదు. దేవుడు ఆశపడుతున్నది ఏంటనంటే మనము స్థిరంగా నిలబడాలి, గట్టి పట్టుదలతో మనం ఉండాలని, మన విశ్వాసము అభివృద్ధిలోనికి రావాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ఈరోజు శ్రమ కానీ శోధనలు కానీ నీవు ఎదుర్కొంటున్నావా? నీ జీవితంలో ఎలాంటైనా శోధన ఉందా? నీ జీవితంలో ఎలాంటైనా శ్రమలు ఉన్నాయా? అయితే వాటన్నిటిలో నీవు ఎలా ఉండాలి అని అంటే విశ్వాసముతో ఆనందంగా ఎదుర్కొన్న వాడవై ఉండాలి. ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని ఇరుకులైనా రాని, అట్లా అనేసి మరి దేవుని నిందించడానికి లేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక చిన్న కష్టం రాగానే, ఒక చిన్న బాధ కలగగానే, ఒక చిన్న వేదన, ఏదన్నా ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వినగానే దేవుణ్ణి నిందించడం, లేకపోతే ఈ జీవితాన్ని నిందించుకోవడం, ఇంటిలో ఉన్న వారిని నిందించుకోవడం, తమ మీద తామే నిందలు వేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే మనము ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ వేదన వచ్చినా దేవుడు మనల్ని బలపరచడాన్ని, మనలో ఉన్న విశ్వాసాన్ని మనం దృఢపరచడానికి, మనలో ఎంత పట్టుదల ఉందో, ఎంత మరి శ్రమలు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటామో, మరి కొన్ని విషయాల్లో మనము పడిపోతూ ఉంటాం, కింద పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. ఇలాంటివి జారకుండా దేవుడు మనల్ని దృఢపరుస్తాడు. అయితే అంత మాత్రం దేవునికి తెలియదా? దేవునికి సమస్తము ఎరిగినవాడు. ఎందుకంటే ఆయన మనల్ని పరీక్ష పెట్టాలని కాదు, మనల్ని శోధించాలని కాదు, మనల్ని వేదన పెట్టాలని కాదు. ఆయనకు మనము గట్టిగా నిలబడాలని, దృఢంగా నిలబడాలని, మనలో ఉన్న విశ్వాసం పెంచబడాలని, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాలని దేవుడు ఆశపడుతున్నాడు తప్ప పడేయాలను కాదు. ఎందుకంటే ఆయన లోకాన్ని ప్రేమించినవాడు. మరి కొన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు నేను వింటూ ఉంటాను, అంటే పలానా దగ్గర ఇలా జరిగింది, పలానా దగ్గర అలా జరిగింది, ఆ ప్రాంతం దేవునికి ఇష్టం లేదు అందుకే అలా జరిగింది. అలా కాదు, ఎప్పుడు కూడా అలా ఉండదు. దేవుడు సర్వలోకాన్ని ప్రేమించాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి దీనిని ప్రేమించాడు, ఈ లోకాన్నే ప్రేమించాడు కదా. మనం ఆదికాండంలో చూసుకుంటాం, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించిన దేవుడు మనల్ని శిక్షిస్తాడా? శిక్షిస్తున్నాడు అనే మాట తప్పు. కాబట్టి ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మరి మనం ధైర్యంగా ఉందాం. మన ఎదురుగా ఏ సమస్య ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ శోధనలున్నా మరి మనం విశ్వాసంతో మరి ప్రభువుని అడుగుదాం, సందేహింపక అడుగుదాం. మరి మనము సందేహము లేకుండా అడుగుతామో దేవుడు మనకు అద్భుతంగా, ఆశ్చర్య రీతిగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సర్వాధికారి, నీ బంగారు పాదములకు స్తోత్రాలయ్యా. ఎదుగు తండ్రి, యాకోబు జీవితంలోనైనా ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో నాయన ప్రభా మరి సమస్యలతో ఉన్నప్పుడు రాజా, ఎదుగు తండ్రి, వాటన్నిటిని కూడా మరి ఒక పరీక్ష మాదిరిగానైనా నీ బిడ్డ అంగీకరించినప్పుడు నాయన అద్భుతమైన ఫలము, అద్భుతమైన జీవితం నాయన ఇదిగో మార్చిన దేవుడు. ఇదిగో తండ్రి, ఈరోజు మరి ఒకవేళ మేము కూడా అదే పరీక్షలో ఎదుర్కొంటున్నాం, శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కన్నీరు అయ్యి అనేకమైన సమస్యలతో మేము ఉంటున్నాం. నీ బిడ్డలుగా ఉంటున్న వారు అనేకులు ఉన్నారు తండ్రి. అయితే నాయన ఎదుగో తండ్రి ప్రభా, ఈరోజు మీరు మాట్లాడుతున్న విధముగా దృఢపరచబడబట్టకు నాయన, ఎదుగో నాయన ప్రభా, పట్టుదలతో ఉండటకు నాయన, విశ్వాసంలో నాయన స్థిరంగా నిలబడి తండ్రి ప్రభా, ఎదుగో నాయన మేము అడుగు వాటిని అన్నిటినీ నాయన మేము ప్రార్థన చేయి, ప్రతి ప్రార్థనకు తండ్రి విశ్వాసంతో మేము అడుగులాగున్న సహాయం దయచేయండి నాయన. మీ శక్తి కావాలి నాయన. అయ్యా ఇదిగో మీ కృప కావాలి, మీ కరుణ కావాలి, మీ కటాక్షము కావాలి నాయన. ఈ లోకంలో సాతానుగాడు మమ్మల్ని నాయన మా విశ్వాసంలో పడేయాలని, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మా విశ్వాసం నుంచి నాయన దూరపరచాలని వాడు నాయన ఈ లోకంలో ఉన్న వ్యక్తుల ద్వారా, ఈ లోకం ద్వారా, ఎదుగో నాయన మా కుటుంబం ద్వారా నాయన, మా యొక్క నాయన ప్రభా సన్నిహితుల ద్వారా తండ్రి ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు తండ్రి, ఎన్నో శ్రమలకు మమ్మల్ని గురి చేస్తున్నప్పటికీ
వాటి యందు మేము నాయన ఇదిగో తండ్రి కదలకుండగా, ఇదిగో తండ్రి ప్రభు వాటికి మేము భయపడకుండగా, వాటికి మేము కింద పడకుండగా తండ్రి నాయన నీకు ఘనత తెచ్చేవారిగా, నీకు మహిమ తెచ్చేవారిగా అయ్యా ఇదిగో ఏ శ్రమ వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే నాయన ఇదిగో పట్టుదలతో నాయన ఇదిగో తండ్రి ప్రభా నీ యందు నిలబడే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మీరు అడుగు వాటన్నిటినీ దేవుడు నెరవేర్చునుగాక. మిమ్మల్ని స్థిరముగా నిలబడి అనేకమైన విషయాలు దీవించి ఆశీర్వదించి ఈరోజు మీరు చేయి ప్రయాణంలో మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.